హలో అండి. మా మిద్దె తోటలోకి, టెర్రస్ గార్డెన్‌లోకి ఒక విచిత్రమైన పరాన్న జీవి వచ్చింది. అది ఇతర మొక్కల మీద ఆధారపడి అసలు మొక్కల్ని చంపేస్తదనమాట. నేను నోటీస్ చేసేటప్పటికి కొంచెం ఎక్కువ పెరిగిపోయింది. నేను ఒకసారి ఊరెళ్ళొచ్చేటప్పటికి మొత్తం గార్డెన్‌లో ఒక 4 మొక్కలకి ఇలా వచ్చేసున్నాయి. ఆ 4 మొక్కల్ని అర్జెంట్‌గా మేము ఎంత తీస్తున్నా వస్తానే ఉన్నాయి. ఓహో! ఇదేదో దీనిలాగానే ఉంది అని చెప్పేసి నెట్‌లో చూసి మొత్తం చదివి తీసుకొచ్చి పక్కకు పెట్టేసామనమాట. పక్కన మొక్కున్నా సరే అది దూరిపోద్దండి. చూసారుగా వలెల్లి అల్లేసి ఆ మొక్కని ఉరితాడులాగా బిగిచ్చేసుకుని అది మాత్రం హ్యాపీగా బతికేస్తా ఉంటది. మన మొక్కలు మాత్రం చచ్చిపోతా ఉంటాయనమాట. ఇక దీనికి మార్గం ఏంటంటే ఇది ఇక మొత్తం పారేయనన్నా పారేయాలి. ఆ మొక్కల్ని కట్ చేసన్నా తీసేయాలి. తక్కువ ఉంటే మాత్రం చేత్తో తీయగలమండి. లేపోతే తీయలేం. ఇదేంటంటే ఇతర మొక్కల మీద ఆధారపడిపోయి బతుకుతా ఉంటది. ఇది మొత్తం తీసేసి ఆ మొక్కల్లో ఉన్న మట్టిలో కూడా విత్తనాలేమన్నా వచ్చినాయేమో అని చెప్పి తీసేసి కాల్చేసి పారబోసేసామనమాట. మొత్తం ఎండలో పెట్టినా కూడా తొందరగా ఏమీ చావట్లేదండి అది. ఈ పక్కనున్న ఒక చామంతి చెట్టుకి కొంచెం అల్లుకున్నాయనమాట. అక్కడక్కడ ఆటిని క్లియర్ చేయటం నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఇంకెవ్వరు కూడా ఈ ఈ ఇలాంటి మొక్క ఏదన్నా ఉంది అనిపిస్తే వెంటనే దాన్ని తీసేసేయటం బెటర్ అండి. చాలా జాగ్రత్తగా ఉప్పదీసేసి అంటే ఈ చామంతి మొక్కలనైతే పారేయలేం గదండీ! అందుకని చెప్పి జాగ్రత్తగా ఉప్పదీసి మొత్తం కట్ చేసి ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఈ కొమ్మని కట్ చేసేసి తీసేస్తాం. అవే పువ్వులు. దాని ద్వారానే కాయలు కూడా వస్తాయి. దీన్ని ఇంగ్లీష్‌లో అయితే కుస్కుటా రిఫ్లెక్సా డాడర్ ప్లాంట్ అంటారంట. తెలుగులో బంగారు తీగ, పాజిటివ్ అనో ఏదో నేనైతే పలకటం నాకు చాలా పలకలేకపోయాను గానీ అదే అనుకుంటా దాని పేరు. ఇలా ఈ మొక్కలన్నిటిని చేత్తో ఏరటం తప్పితే ఇంకేమీ లేదండి. ఈ చామంతులను పారేయలేం గదా! మా రావులమ్మ మా మా అందరికీ ఈ రోజంతా అదే పని అనమాట. మొత్తం తీసేయటం. ఇది పూర్తిగా ఏంటంటే విత్తనం ద్వారా నాకు తెలిసి ఎరువు ద్వారా వచ్చిందని అనుకుంటున్నాం అనమాట. ముందు వచ్చినప్పుడు ఎరువు ద్వారాన వచ్చింది. అది ఏంటంటే కింద నేలలో నుంచే వస్తదండి. రావటం మాత్రం నేలలో నుంచి వస్తది. తర్వాత పక్క చెట్టు ఎప్పుడైతే దానికి చక్కగా ఆతిథ్యం ఇస్తదో దానికి ఫుడ్ ఇస్తాం మొదలు పెట్టంగానే కింద వేరు వ్యవస్థ చచ్చిపోద్ది. ఇక అప్పటినుంచి ఇది ఆ మొక్క మీద ఆధారపడిపోయి మొత్తం చక్కగా జీవించేసి కబ్జా చేసేసి దురాక్రమణ ఒక రకంగా చెప్పాలంటే మామూలు దురాక్రమణ కాదండి. మొత్తం అల్లేసేసి తినేస్తదనమాట. ఇదిగోండి విత్తనాలు ఇవి ఈ చామంతి మొక్క నేను ఫస్ట్ చూపించాను కదా అదనమాట. ఇంకా మొత్తం మీకు చూపించాలని కిందకి తీసుకొచ్చి దాన్ని వీడియో తీస్తున్నాను. దీనిలోనే విత్తనాలు కూడా ఉంటాయంట. నేనైతే తీయలేదు. నల్లగా చిన్న చిన్న విత్తనాలు ఉంటాయంట. చాలా జాగ్రత్తగా తీసి దూరంగా తీసుకెళ్ళి కాల్చేయటం తప్పితే దీనికో మార్గం లేదు. ఈ చామంతి చెట్లను నేను పారేయలేను కాబట్టి ఇలా జాగ్రత్తగా ఉప్పదీసి కట్ చేసి అలా చేస్తున్నాం అనమాట. ఇదేంటంటే అసలు కిరణజన్య సంయోగక్రియ ఏమీ చేసుకోదు. అందుకే ఆ యెల్లో కలర్‌లో ఉంటదండి. ఎప్పుడైతే దానికి కావాల్సిన పోషకాలు, నీరు అన్నీ కూడా ఈ మొక్కల నుంచి అది లాగేసుకుంటదనమాట. దానికి ఆతిథ్యం ఇచ్చిన మొక్క నుంచి మొత్తం లాగేసుకుని దాని ప్రాణాలు కూడా తీసేస్తదనమాట. చూసారా ఇలా పల్లెటూళ్ళలో ఉంటాయంట గేదెలు, ఆవులు తింటాయి అని చెప్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం చూశాను. తర్వాత గుర్తు తెచ్చుకుంటే ట్రైన్‌లో వస్తున్నప్పుడు ఒక పెద్ద పెద్ద చెట్ల మీద మొత్తం అల్లేసి కనపడిందండి. ఏంటో అనుకున్నాం గానీ ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇవన్నీ జాగ్రత్తగా ఉప్పదీసి వాటిని సేవ్ చేయటానికి నాకు చాలా టైం పట్టింది. దీన్ని ఎవరైనా సరే చూస్తే మాత్రం వెంటనే దాన్ని జాగ్రత్తగా రిమూవ్ చేసేసుకుంటాం బెటర్. లేదా మొక్కనన్నా కట్ చేసి పారేయాలండి. అంతకుమించి మార్గం లేదు. మనం తీస్తూ ఉంటే వస్తూనే ఉంటుందండి. చూసారుగా ఈ చామంతి పువ్వుని నేను మీకు తీసుకొచ్చి చూపిస్తున్నా. ఆ కాండంలో నుంచి చిన్న చిన్న వేళ్ళులాగా ఉండి దానికి కావాల్సిన ఆహారాన్ని అలా తీసేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ చామంతి కాండంలో ఉన్న బలమంతా అది లాగేసుకుంటుంది. చూసారా ఆ మార్క్స్ కనపడుతున్నాయా? చుట్టుకున్న చోటంతా అలా ఉన్నాయన్నమాట. ఈ విత్తనాలని కాల్చేయటమేనండి. ఎంత భయంకరమైన పరాన్నజీవి. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం.